టీఆర్ఎస్ రావడం బెటర్ అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే టీఆర్ఎస్లో జరిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగట్లేదు. ఇంకొకటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరు ఒక మాట మీద ఉండట్లేదు. సీఎం ఒక మాట అంటాడు, తర్వాత ఒక మాట చెప్తాడు, తర్వాత ఒక మాట మారుస్తాడు. ఎప్పుడు ఏ మాట అంటాడో ఏమంటాడో కరెక్ట్ చేయట్లేదు. ఇక్కడ వచ్చిన ఏ ఎమ్మెల్యే అయినా ఆయన ఏం చేస్తాడని మాకేం నమ్మకం లేదు. ఇంకొకటి మేమున్న బస్తీ ఇప్పటికీ దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఈ మురికి వాడలోనే మేము జీవిస్తున్నాము. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలుస్తుండు. టీఆర్ఎస్లో అయినా సరే, కాంగ్రెస్లో అయినా సరే, ఏ దాంట్లో అయినా గెలుస్తున్నాడు. కానీ పని చేసే దాంట్లో మాత్రం వెనకలోనే ఉన్నారు. మా ఎస్టీ బంజారా జాతికి వెనకబెడుతున్నారు ఫస్ట్ ముఖ్యంగా. ఎందుకంటే వీళ్ళు తక్కువ జాతి వాళ్ళని ఆ ద్రోణితో చూస్తున్నారు. గెలుస్తున్నాం. మాకు ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టియాలని ఎన్ని రోజుల నుంచో మేము ఓట్లు వేస్తూనే ఉన్నాం. కార్పొరేటర్ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, సీఎం ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ, ఏదైనా సరే మేము ప్రతిసారి ఓటు వేస్తున్నాం. మా ఓటుని వినియోగం చేసుకుంటున్నాం. కానీ మమ్మల్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు గెలుస్తున్నారు.